ఒక వార్త కూడా ఇక్కడ వస్తుంది. అమరావతి శక్తి ఇది అని ఒక ఆర్టికల్ వచ్చింది. అదేమిటో చూద్దాం. అమరావతి శక్తి ఇది, క్వాంటం కల సాకారంతో మరో చరిత్ర. ఏదైతే క్వాంటం కంప్యూటర్, నెక్స్ట్ కంప్యూటర్ యుగమంతా క్వాంటం కంప్యూటరే. క్వాంటం కంప్యూటర్ మనం ఇలా చెప్తే అలా చేసేస్తుంది. ఒకప్పుడు 100 మంది చేసే పని ఒక కంప్యూటర్ చేస్తుంది. కంప్యూటర్ వల్ల ఉద్యోగాలు పోతాయంటే అదే కంప్యూటరు 100 మందికి ఉద్యోగాలు పోగా 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. సాఫ్ట్వేర్ అని, ఆ కంప్యూటర్ ద్వారా డెవలప్ చేసే రంగాలని, అవి నిలబెట్టుకోవడానికి రకరకాల అందులో వ్లాగర్లు, పోర్టళ్ళు, యూట్యూబ్లు, ఒకటి కాదు సోషల్ మీడియా అన్నీ కూడా దాన్ని బేస్ చేసే వస్తున్నాయి కదా. తర్వాత ఆండ్రాయిడ్లు, ఐఓఎస్లు, చాలా వెర్షన్స్, అందులో కూడా మళ్ళీ సిస్టమ్ ఆపరేషన్స్ సంబంధించి మైక్రోసాఫ్ట్, ఇవన్నీ కూడా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ అమరావతి శక్తి క్వాంటం కల సాకారంతో చరిత్ర. అలాగే రెఫరెన్స్ ఫెసిలిటీలను ప్రపంచానికి అందించాం. స్వదేశీ హార్డ్వేర్ను అందించే సత్తా రాష్ట్రానికి ఉంది. టెక్నాలజీకి లాంచ్ ప్యాడ్గా అమరావతి, తొలి టెస్ట్ బెడ్స్ కలిగిన రాష్ట్రంగా ఏపీ. టెస్ట్ బెడ్స్ ఇక్కడ ఈ రెఫరెన్స్ ఫెసిలిటీ, అలాగే స్వదేశీ హార్డ్వేరు, ఈ క్వాంటం టెక్నాలజీ ఇవన్నిటి కూడా టెస్ట్ బెడ్స్ కలిగిన రాష్ట్రంగా ఏపీ నుంచి భారత్ మొత్తం మీద కూడా. అలాగే హార్డ్వేర్ని ధృవీకరించే సామర్థ్యం వచ్చింది. హార్డ్వేర్ని ధృవీకరించే సామర్థ్యం, హార్డ్వేర్ టెక్నాలజీ టెస్టింగ్ పర్పస్లోనే ఉండేది. ఇప్పుడు టెస్ట్గానే దాన్ని ఎట్లా చేద్దాం, ఇలా రిపేర్ వస్తే దానికి షార్ట్అవుట్ చేయడమా, దాన్ని మాడిఫై చేయడమా, కొత్త టెక్నాలజీ అప్గ్రేడ్ చేయడమా అనేది ఉండేది హార్డ్వేర్. కానీ హార్డ్వేర్ని ధృవీకరించే ఇది హార్డ్వేర్ అనే సామర్థ్యం కూడా వచ్చిందట. క్వాంటంలో 45 లక్షల మందికి శిక్షణ ఇస్తాం. టెక్నాలజీతో రాష్ట్ర భవిష్యత్తు నిర్మిస్తున్నాం. ఆధునిక పరిశోధన కేంద్రంగా అమరావతి. ఎస్ఆర్ఎం మేధా టవర్స్లో టెస్ట్ బెడ్స్ ప్రారంభం. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా, తొలి టెస్ట్ బెడ్స్ అని. అలాగే 2 క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీలు జాతికి అంకితం. ఇది నిజంగా ఆధునిక ఆవిష్కరణలు, క్వాంటం టెక్నాలజీ ప్రధానం. ఈ సాంకేతిక పరిజ్ఞానంలో సాధికారత సాధించుకున్న దేశాలే భవిష్యత్తులో ముందుకు వెళతాయి. ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధ వంటి సాంకేతికను అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న, అంటే అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం జరిగిన ఒక చరిత్ర సృష్టించే అంశం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేతు మీదుగా ఓపెన్ అయింది. అదే వార్త ఇక్కడ. కేవలం 4 నెలల వ్యవధిలోనే క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీ ప్రపంచానికి అందించగలిగామని చెప్పారు. ప్రపంచానికి క్వాంటం హార్డ్వేర్ని అందించే సత్తా ఏపీకి ఉందని నిరూపితమైందన్నారు. క్వాంటం కంప్యూటర్ను తయారు చేయాలన్న కళను సాకారం చేసి చరిత్ర సృష్టించామన్నారు. అమరావతిలో ఎస్ఆర్ఎం వర్సిటీలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్వాంటం రెఫరెన్స్ను ఫెసిలిటీని మంగళవారం పరిశీలించారు. సో మొత్తం మీద క్వాంటం టెక్నాలజీ, అలాగే ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరోవైపు మెషిన్ లెర్నింగ్ టూల్స్, మరోవైపు అన్ని రకాల డేటాబేస్ సెంటర్లు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి అనుసంధానం చేస్తూ ఆంధ్రప్రదేశ్ని రాబోయే రోజుల్లో భారతదేశానికి కీలకంగా మార్చే ప్రక్రియగా భాగంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారని తెలుస్తుంది. ఇది ఒకప్పుడు హైదరాబాద్కు ఉన్నప్పుడు కూడా, అంటే అంతకుముందు ఎవరు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి టైము, లేదంటే పివి నరసింహ గారి టైంలో శంకుస్థాపన జరిగింది ఏవో చెప్తారు. కానీ దానికి శంకుస్థాపన, ఇప్పుడు పోలవరం కూడా శంకుస్థాపన చాలామంది చేశారు. కానీ పోలవరం ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళింది ఈయన వచ్చాకే 2014లో. అలాగే ఇక్కడ శంకుస్థాపన చేయడం వేరు, దాన్ని ఇమీడియట్గా ముందుకు తీసుకెళ్ళడం వేరు. బట్ ఈయన హయాంలో సైబర్ టవర్స్, అప్పట్లో బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు రావడం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఇప్పుడు విజన్ 2020 అప్పుడు ఏదైతే అన్నారో, ఇప్పుడు ఆ విజన్ 2020 కళ సాకారం ఇక్కడ హైదరాబాద్లో కనిపిస్తుంది. ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు. అంటే రాబోయే 100 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏపీ ద్వారా కళ సాకారం అవబోతుంది అనేది ఇక్కడ అమరావతి శక్తి ఇది. అంటే పురాణాల్లో కూడా ఆంధ్రుల రాజధానిగా అమరావతి ఉంది. మరోవైపు ఇంద్రుడు పరిపాలించింది కూడా అమరావతి అంటారు. రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. సో అమరావతి పేరుని ఆ విధంగా పెట్టడం జరిగింది. అమరావతి అనేది ఒక విలేజ్ ఉంది, ఒక మండల కేంద్రం ఉంది. కానీ ఇక్కడ క్యాపిటల్ దీనికి మాత్రం అమరావతిని పేరు ఎంచుకోవడం కూడా చాలా ప్రశస్తమైన పేరుగా దానికి ఉన్నారు. బట్ తర్వాత వైకాపా వాళ్ళు కడుపు మంటతో నచ్చక చేసినది, అంటే క్రెడిట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి వస్తుందని కడుపు మంటతో చేసిన వ్యవహారమే తప్ప వేరే ఉద్దేశం కూడా లేదు వాళ్ళకి. రాజకీయంగా ఏదో గేమ్ ప్లాన్ చేయాలని చేశారు కానీ బట్ అది అటర్ ఫ్లాప్ అయింది. మొత్తం మీద ఆంధ్రుల రాజధాని అమరావతిగా రూపుదిద్దుకోబోతుంది. దానికి సంబంధించిన ఒక వార్త.